అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ అటెన్షన్ సాధించిన అతి కొద్ది రాజకీయ నాయకుల్లో విడుదల రజని మొదటి వరుసలో ఉంటారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టి చరిత్ర సృష్టించారు. అతి తక్కువ టైంలోనే సీఎం జగన్ అభిమానాన్ని చూరగొని కేబినెట్లో స్థానం సంపాదించారు. విడుదల రజని గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి తన ప్రత్యర్థిపై 8,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈమెకు అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు. కానీ అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఇలా ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత మంత్రి అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేటుగా ఎంట్రీ ఇచ్చినా తన మాట తన దూకుడుతో ఎమ్మెల్యేగా గెలుపొంది అనతి కాలంలోనే జగన్ కేబినెట్లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు రజని. ఇంతకీ రాకెట్లో దూసుకుపోతున్న విడుదల రజని ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె పొలిటికల్ ఎంట్రీ అసలు ఎలా జరిగింది? విడుదల రజని హైదరాబాద్లో 1990 జూన్ 24న జన్మించారు. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన రజని మల్కాజ్గిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేసిన రజనీకి విడుదల కుమారస్వామితో వివాహం జరిగింది. రజనీ కుమారస్వామి దంపతులకు ఒక బాబు, ఒక పాప సంతానం. భర్త కుమారస్వామితో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన విడుదల రజని మెరుగైన అవకాశాల కోసం అమెరికా బాటపట్టారు. భర్తతో కలిసి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్గా సేవలు అందించారు. అమెరికాలో అతి తక్కువ కాలంలోనే ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. ఆర్థికంగా స్థిరపడ్డ ఆమె స్వదేశానికి వచ్చి ప్రజాసేవ చేయాలని భావించారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించారు భర్త కుమారస్వామి. అలా 2014 ఎన్నికల సమయంలో చాలా మంది ఎన్ఆర్ఐలు టీడీపీకి సపోర్ట్ చేయగా రజనీ కూడా సపోర్ట్ చేశారు. ఈ తరుణంలో విడుదల రజని 2014లో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె వీఆర్ ఫౌండేషన్ అండ్ ట్రస్టును ప్రారంభించి పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ చిలకలూరిపేట ప్రజల్లో కలిసిపోయారు రజని. మరోవైపు తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఆమె సత్తాను గుర్తించిన ప్రత్తిపాటి పుల్లారావు 2017లో విశాఖపట్నంలోని మహానాడులో విడుదల రజనీతో మాట్లాడించారు. ఈ వేదికగా తన వాక్చాతుర్యంతో విడుదల రజని అందర్నీ అట్రాక్ట్ చేసింది. హైదరాబాద్లోని సైబరాబాద్లో మీరు నాటిన ఈ మొక్క అంటూ రజనీ చేసిన ప్రసంగం చంద్రబాబునే కాదు, తెలుగుదేశం పార్టీ లీడర్ నుంచి క్యాడర్ వరకు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సభా వేదికపై నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను నరకాసురులు అంటూ అభివర్ణించింది విడుదల రజని. అప్పుడు ఆమె మాట్లాడిన ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పార్టీలోనే కాదు, తెలుగింట రజని ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఇలా ఓవర్ నైట్ స్టార్గా మారిన ఆమె తనకు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, తాను వీఆర్ ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, తనకు చిలకలూరిపేట నుంచి తనకు టికెట్ కావాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారామె. కానీ అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న పుల్లారావును కాదని, తనకు సీటు ఇవ్వాలనేనని క్లియర్ కట్గా చెప్పేశారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ సరైన వేదిక కాదని భావించిన ఆమె రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు రజని. పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై గొంతు ఎత్తిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పార్టీలో చేరాలని భావించారు. పాదయాత్ర సమయంలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆమె వైసీపీ కండువా కప్పుకొని ఫ్యాన్ పార్టీలో చేరారు. అలా 2018 ఆగస్టు 24వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రజని. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా పోటీ చేసిన తొలి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవటంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రజనీని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు.
ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంచితే సరిపోదని, ప్రజల తోడు కూడా ఉండాలని నిరూపించిందామె. బీసీల అభివృద్ధి, మహిళల రక్షణ, నవరత్నాలు, టీడీపీపై అప్పటికే ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని ఇంకా బలంగా తీసుకువెళ్లి తన గెలుపునకు బాటలు వేసుకోవటంలో రజనీ 100% సఫలీకృతులయ్యారు. దీంతో పాటు రజనీ గెలుపునకు సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. తొలిసారి బీసీ మహిళా ఎమ్మెల్యేగా అయ్యి విడుదల రజనీ చరిత్ర సృష్టించారు. ఆమె ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రులను మరింత బలోపేతం చేశారు. మంత్రిగా వచ్చిన తర్వాత ఆమె వైద్య ఆరోగ్య రంగంలో 2 నేషనల్ అవార్డులు కూడా అందుకున్నారు. శాసనసభ వేదికగా సీఎం జగన్పై ఓ రేంజ్లో పొగడ్తలు కురిపించే విడుదల రజనీ నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తుంటారు. ప్రజల్లో యాక్టివ్గా ఉండటం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండటం రజనీకి కలిసొచ్చిన అంశాలుగా విశ్లేషకులు చెబుతుంటారు. మరోసారి చిలకలూరిపేట నుంచి బరిలో నిలబడతారని అనుకున్నారు. కానీ మారిన సమీకరణాల దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఏపీ రాజకీయాల్లోనే కాదు, పక్క రాష్ట్రం తెలంగాణలోనూ విడుదల రజనీకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె చేసే కార్యక్రమాలకు అటు ప్రజల నుంచి ఇటు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తుంటాయి. తెలంగాణలో పుట్టిన రజనీ ఏపీలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెలంగాణలో ఆమె స్వగృహం అయిన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురంలో సంబరాలు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ రజనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏంటో. ఎమ్మెల్యేగా గెలిచాక నిత్యం ప్రజల్లో ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు రజనీ. ముఖ్యంగా కరోనా సమయంలో పల్లె పల్లె తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పేదలకు అండగా నిలిచారు. అంతేకాకుండా తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాక 2 నేషనల్ అవార్డులు రాష్ట్రానికి రావటంలో రజనీ కృషి కూడా ఉంది అనటంలో సందేహమే లేదు.